దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు మనలను తన కృపలో భద్రపరిచి మరి యొక్క రోజునిచ్చిన దేవాది దేవుని మనమందరం కూడా దేవుని స్తుతించబద్దులమైనాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మరొక దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించమని బలపరచమని యేసయ్య వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 29వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. అంశం ఏంటంటే ద్వేషింపబడుట. అంశంలోంచి కొన్ని మాటలు చెప్పాలని మరి ముందుకు రావడం జరిగింది. ఆదికాండము 29వ అధ్యాయం 30-31 వచనాలు. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్డలై ఉండెను. ప్రియులారా, ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏంటంటే మనుషుల చేత ద్వేషించబడిన వారు, అన్యాయముగా మనుషుల చేత ద్వేషించబడిన వారు దేవుని చేత దీవించబడతారు, లేదా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, దేవుని మేలులు పొందుకుంటారు. అన్యాయంగా మనుషుల చేత ద్వేషించబడిన వారు దేవుని చేత ప్రేమించబడతారు. ఇది అంశం అన్నమాట. అయితే ఇక్కడ నేను చదివిన వాక్య భాగంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే లేయాని గురించి రాయబడింది. 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. లేయా ద్వేషించబడింది. లేయా యాకోబు చేత ద్వేషించబడింది. అయినప్పుడు కూడా దేవుడు లేయాని చూచాడు. ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా గమనిస్తాం. 31వ వచనంలో లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. యాకోబు లేయాని ద్వేషించాడు, రాహేలుని ప్రేమించాడు. యాకోబుకు 2 భార్యలు. ఆదికాండంలో మనం చూస్తే ఇక్కడ చదివిన వాక్య భాగంలో 2 భార్యలు. అయితే రాహేలును బహుగా ప్రేమించాడు యాకోబు, కానీ లేయాని ద్వేషించాడు. లేయాని ఎందుకు ద్వేషించుండొచ్చు అంటారు? లేయా జబ్బు కలది, కళ్ళు జబ్బుది కనుక లేయాని అదే విధంగా మొత్తం మీద రాహేలుని ప్రేమించట కనుక రాహేలుని బహుగా ప్రేమించేవాడు, లేయని మాత్రం ద్వేషించేవాడు. ప్రియులారా, మనుషులు ద్వేషించే వాటిని దేవుడు ప్రేమిస్తాడు. ఏ మనుషులైతే ఇతరుల ద్వారా ద్వేషించబడుతున్నారో, ఎవరైతే అన్యాయంగా ద్వేషించబడుతున్నారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఇక్కడ లేయా ద్వేషించబడింది, యాకోబు చేత ద్వేషించబడింది, కానీ దేవుని చేత ప్రేమించబడింది. 31 చూస్తే లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. దేవుడు చూచాడు, లేయా ద్వేషించబడుట చూచాడు. లేయాని పట్టించుకోకపోవడం వల్ల దేవుడు చూచాడు, లేయాని చూచాడు దేవుడు. ఈరోజు నువ్వు మనుషుల చేత ద్వేషించబడుతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు మనం చూస్తున్నాడు. అన్యాయంగా నువ్వు ద్వేషించబడుతున్నావా? అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. హన్నా కూడా ద్వేషించబడింది. ఎవరి చేత? పెనిన్నా చేత ద్వేషించబడింది. పెనిన్నా చేత చుట్టుపట్టు మాటలతో మరి హన్నా ద్వేషించబడింది. అయినప్పుడు కూడా హన్నా దేవుని దగ్గర చెప్పింది, దేవుడి దగ్గర మొరపెట్టింది. హన్నాను కూడా దేవుడు చూచాడు, దేవుడు దర్శించాడు. హన్నాను దర్శించి గొప్ప కార్యం అక్కడ చేశాడు. ఇక్కడ కూడా లేయాని దేవుడు దర్శించి గొప్ప కార్యం చేశాడు. అంటే మనుషుల చేత ద్వేషించబడుతున్నప్పటికీ, అన్యాయంగా మనుషుల చేత ద్వేషించబడుతున్నప్పటికీ దేవుడు చూస్తాడండి ప్రియులారా. దేవుడు గొప్పవాడు. అంతేగా దావీదు కూడా నిన్న దినం మనం ధ్యానించుకున్నాం. దావీదు కూడా ద్వేషించబడ్డాడు, సౌలు చేత అన్యాయంగా ద్వేషించబడ్డాడు. సౌలు రాజు అన్యాయంగా ద్వేషించాడు. దావీదు ఏ తప్పు చేయనప్పటికీ దావీదుని అన్యాయంగా సౌలు రాజు ద్వేషించాడు. అయినప్పుడు కూడా దావీదుని దేవుడు చూచాడు. ఇక్కడ లేయాని దేవుడు చూచాడు. అంతేకాదు హన్నా పెనిన్నా మధ్య హన్నాను దేవుడు చూశాడు. పెనిన్నా చేత హన్నా ద్వేషించబడింది. అన్న అనేక రకాలుగా అవమానాల పాలైంది. అన్న అనేక రకాలుగా బాధల పాలైంది. అన్న అనేక రకాలుగా వేదన చెందింది. తిరిగి మళ్ళీ పెనిన్నాకు మాట అన్నట్టు మనం సమూయేలు మొదలుగా చూస్తాం కదా. హన్నా తిరిగి మళ్ళీ పెనిన్నాను ఒక్క మాట తిరిగి అన్నట్టుగా మనం చూడటం. చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని కూడా ఎక్కడ చెప్పిందంటే దేవుని సన్నిధిలో చెప్పిందంట. అది కూడా మనం చూస్తాం. ఈ సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం చూస్తాం. అత్యంత కోప కారణాన్ని బట్టి దేవుడికి మొర్ర పెడుతున్నానని అక్కడ ఏలీ యాజకుడితో హన్నా చెబుతుంది. గర్భఫలం విషయంలోనే కాదు, తనకు వచ్చిన కోపాన్ని బట్టి కూడా, తన కోపాన్ని అణుచుకోవడానికి దేవుని దగ్గర చెప్తారు పిల్లరా. ఈ రీతిగా ద్వేషించబడిన వారు, అన్యాయంగా మనుషుల చేత ద్వేషించబడిన వారిని దేవుడు చూచాడు. ఆనాడు లేయాని చూచాడు, తనకి చక్కని గర్భఫలం ఇచ్చాడు. హన్నాను చూచాడు, హన్నకి చక్కని గర్భఫలం ఇచ్చాడు. హన్నా కూడా ద్వేషించబడింది. ఈరోజు నువ్వు మనుషుల చేత ద్వేషించబడుతున్నావా? అన్యాయంగా ద్వేషించబడుతున్నావా? ఏ తప్పు చేయనప్పటికీ చెయ్యని వాటికి నువ్వు
ద్వేషించబడుతున్నావా? మనుషులని దూరం చేస్తున్నారా? అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు చూస్తాడు. దేవుడు చూచేవాడు. మన దేవుడు చూచేవాడు. ప్రార్థన వినేవాడు. హృదయాలు పరిశీలించేవాడు. దేవుడికి అందం కాదు. ప్రియులారా, లేయా అందంగా లేదని ఒకవేళ యాకోబు చూడలేదేమో. ఈరోజు నీవు అందంగా లేవని మనుషులు నిన్ను ప్రేమిస్తలేదేమో. ఐశ్వర్యం లేదని ప్రేమిస్తలేదేమో. లేదా నీ కులము పెద్ద కులమని మనుషులు చెప్పుకుంటున్న పెద్ద కులము కాదని నేను ప్రేమిస్తలేదేమో. లేదా నీకున్న ఆ పరపతి మంచిది కాదని ఒకవేళ నేను ప్రేమిస్తలేదేమో. ప్రియులారా, మన దేవుడు అవన్నీ చూడడు. హృదయాన్ని చూస్తాడు. నీకున్న మంచి మనస్తత్వం చూస్తాడు. నీకున్న న్యాయంతో కూడిన జీవితం జీవించిన ఆ జీవన విధానాన్ని దేవుడు చూస్తాడు. కనుక దేవుడు చూచేవాడు. ఆనాడంట ఈ లేయాకి గర్భఫలం ఇచ్చి చక్కని కుమారుడికి పుడితే ఆ కుమారుడికి రా ఏ పేరండి అది? రూబేన్ అని పెట్టిందంట. రూబేన్ అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా చూచెను అని అర్థం అంట. ఒక్కొక్క కుమారుడు పుట్టుకుంటూ వెళ్ళే కొలది ఆ కుమారుడికి మంచి మంచి పేర్లు పెట్టుకుంటూ వచ్చింది లేయా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదే అధ్యాయం మనం చూస్తాం. కనుక ప్రియులారా, దేవుడు చూచాడు. ఆమె కష్టాన్ని, ఆమె బాధను, ఆమె యొక్క ద్వేషించబడ్డ దేవుడు చూచాడు. ఈరోజు అన్యాయంగా నువ్వు ద్వేషించబడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. చూస్తాడు. చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. లేయకి ఇచ్చిన ప్రతిఫలం, హన్నాకి ఇచ్చిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. దావీదుకి ఇచ్చిన ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ప్రియులారా, దావీదు కూడా అన్యాయంగా ద్వేషించబడ్డాడు. ఏ తప్పు చేయనప్పటికీ సౌలు రాజు చేత ద్వేషించబడ్డాడు. అయినప్పుడు కూడా దేవుడు దావీదుని చూచాడు. దావీదుని బహుగా హెచ్చించాడు. ఇక్కడ లేయని చూచాడు. లేయకి చక్కని 12 బిడ్డలు ఇచ్చాడు. అక్కడ హన్నాను చూశాడు. చక్కని సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు 3 అధికారాలను పొందుకున్నాడు. యాజకుడిగా అంటే సేవకుడిగా, అదే ప్రవక్తగా, అంతేకాదు న్యాయాధిపతిగా పరిచర్య చేశాడు సమూయేలు. అంతేకాదు రాజును అభిషేకించే గొప్ప భాగ్యం సమూయేలుకి దేవుడు ఇచ్చాడు. ఈరోజు నువ్వు ద్వేషించబడుతున్నప్పటికీ నువ్వు బాధపడిన అవసరం లేదు. దేవుడు నిన్ను చూస్తాడని విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఎక్కిపోవచ్చు. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఎవరైతే అన్యాయంగా ద్వేషించబడుతున్నారో, ఏ తప్పు చేయనప్పటికీ, ఏ నేరం చేయనప్పటికీ ప్రభు అన్యాయంగా ద్వేషించబడుతూ మనుషులు నాయన మనుషులు ప్రభా ద్వేషిస్తున్నారో, మనుషులు దూరం చేస్తున్నారో అందరిని దర్శించండి ప్రభా. లేయని చూచిన దేవుడు తండ్రి, అన్నాను దర్శించిన దేవుడు నాయన, దావీదుని కనికరించిన దేవుడు ప్రభా. నాడు ప్రభు ఎవరైతే ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో, ఎవరైతే ద్వేషించబడుతున్నారో, బాధల పాలైపోయారు, నష్టాల పాలైపోయారు, అన్యాయానికి గురైపోయారు, వారందరిని దర్శించండి ప్రభు. కృప చూపించమని, మేలుతో నింపమని. ఎవరైతే ప్రార్థనాసులుగా ప్రార్థనాసులు అప్పుడు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య వారి నామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. వాక్య భాగం మీరు సబ్స్క్రైబ్ చేయండి.